మద్యం అక్రమ రవాణాపై తాలూకా పోలీసులు కొరడా జులిపించారు. బుధవారం ఉదయం కన్నికాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1 లక్ష రూపాయల విలువైన 2400 టెట్రా ప్యాకెట్ల మద్యంను 15 లక్షల విలువైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముద్దాయిలను చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చేసిన తనిఖీలలో భాగంగా చిత్తూరు గ్రామీణ మండలం కన్నికాపురంలో కర్ణాటక అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. మద్యం విక్రయిస్తున్న ముద్దాయిలు తోటి ముద్దుకృష్ణ, కర్పూరం జానకిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జానకి భర్త రజని ఒగ్గువారిపల్లి పాచికుంట పోస్టు చిత్తూరు జిల్లా మండలము. అయితే వీళ్ళు కర్ణాటక నుంచి ఒక హోసూరులో ఈ ఎన్డీపీఎల్ లిక్కర్ అంటే కర్ణాటక గవర్నమెంట్ మద్యం లిక్కరు దరిదాపు అంటే కార్నివాల్ XXX 180 ml టెట్రా బాక్సెస్ 2 బాక్సులు మొత్తం 96 ప్యాకెట్లు, తర్వాత డబుల్ కిక్ ఫైన్ విస్కీ 180 ml 4 బాక్సులలో ఉన్నాయి. తర్వాత డీకే డబుల్ కిక్ ఫైన్ విస్కీ 22 బాక్సులు మొత్తం 2112 ప్యాకెట్లు, మొత్తం కలిపి దరిదాపు 242 లీటర్లు, దరిదాపు ₹1,00,000 అక్కడ పెట్టి కొనుక్కొని వచ్చి ఇక్కడ వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఒక వేరే 5-6 మంది వ్యక్తుల ద్వారా అమ్ముతున్నట్లు మాకు ఒప్పుకోవడం జరిగింది. వీరికి అక్కడ రేటుకు ఇక్కడ రేటుకు అంటే ఎక్కువ అమ్ముతారో అక్కడ ₹1,00,000 పెట్టుబడి పెడితే వాళ్ళకు ఒక ట్రిప్కు 40,000 మిగులుతుందని వాళ్ళు చెప్తున్నారు. 30 నుంచి 40,000 మిగులుతుందని చెప్తున్నారు. అది ఈ విధంగా ఇది 3వ సారి వచ్చారు, 2 సార్లు తప్పించుకున్నారు.